కూర్చొని మాట్లాడదాం, నాకు ఏంటి తప్పేంటి చెప్పండి అన్నాను. అది మాత్రం చెప్పట్లేదు. కరెంట్ కట్ చేస్తారు, ఆ రోజు జనరేటర్లు చక్కెర పోసి మేము చేయలేదు, అమ్మతో సైన్ పెట్టించుకున్నారా? మీరు చూస్తే మా నాన్న మీద కూడా నేను కంప్లైంట్ అయ్యలేదు, గుర్తు తెలియని వ్యక్తులు నన్ను వచ్చి కొట్టారని చెప్పాను. మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో ఆగేలా లేవు. మోహన్ బాబు, విష్ణు వర్సెస్ మనోజ్ల మధ్య వార్ రోజు రోజుకి పెరుగుతూనే వస్తోంది. తాజాగా ఈ గొడవలకి సంబంధించి తన తాత మరియు అమ్మమ్మ సమాధుల దగ్గరికి మనోజ్, మౌనికలు వెళ్లడానికి ప్రయత్నించగా మోహన్ బాబు అడ్డుకున్నారు. దీంతో మళ్లీ మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవలు తెరపైకొచ్చాయి. మోహన్ బాబు మనోజ్కి ఆస్తి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? విష్ణుకి మనోజ్కి మధ్య ఉన్న గొడవలేంటి? మనోజ్ మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చాడు? మౌనికని రెండో పెళ్లి చేసుకోవడం వల్లే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయా? మనోజ్ మొదటి భార్య ఏమైంది? ఇన్ని గొడవలు జరుగుతున్నా మంచు లక్ష్మి ఇన్వాల్వ్ కాకపోవడానికి కారణం ఏంటి? అసలు మోహన్ బాబు ఆస్తులు ఎన్ని వందల కోట్లు అనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ కూడా చేయండి. మనోజ్ కుమార్ అలియాస్ మంచు మనోజ్. ఇతను 1983 మే 20న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి మోహన్ బాబు, తల్లి నిర్మలాదేవి. ఇతని తండ్రి మోహన్ బాబుకి అప్పటికే విద్యాదేవి గారితో పెళ్లవగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా విష్ణువర్ధన్, లక్ష్మీ ప్రసన్న అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అలా విద్యాదేవి గారు మరణించాక మోహన్ బాబు నిర్మలా గారిని రెండో పెళ్లి చేసుకోగా వీరిద్దరికి మనోజ్ జన్మించాడు. అలా మనోజ్ ఇంట్లో చిన్నవాడవడంతో అందరూ మనోజ్ని చాలా గారాబంగా పెంచారు. ఇక మనోజ్ తన స్కూలింగ్ ని తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో చదివాడు. చదువులో అంతంత మాత్రమే ఉన్న మనోజ్కి తన తండ్రిలాగే సినిమాల్లో యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఇలా చాలా ఉండేది. అలా కొడుకు ఆశని తెలుసుకున్న మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ మూవీలో మనోజ్ని ఎన్టీఆర్ గారి మనవళ్ళ యాక్ట్ చేపించాడు. ఇక ఈ మూవీ 1993లో రిలీజ్ అయి మనోజ్ యాక్టింగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పుణ్యభూమి నా దేశం మూవీలో మనోజ్కి మోహన్ బాబు చిన్నప్పటి పాత్రను పోషించే ఛాన్స్ ఇచ్చారు. అలా మనోజ్కి నటనపై ఉన్న మక్కువని చూసిన మోహన్ బాబు తన సినీ వారసుడిగా మనోజ్ని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. అలా తర్వాత మనోజ్ అడవిలో అన్న, ఖైదీ గారు, రాయుడు అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ చదువుని పక్కన పెట్టడంతో అది గమనించిన మోహన్ బాబు డిగ్రీ పూర్తయ్యేంత వరకు మనోజ్ ని సినిమాల్లో నటించకూడదని చెప్పగా అందుకు మనోజ్ కూడా అంగీకరించి చదువులపై దృష్టి సారించారు. అలా తన ఇంటర్ని చెన్నైలోని పూర్తి చేసి యుఎస్ లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ ని కంప్లీట్ చేశాడు. ఇక తన కోర్స్ పూర్తయ్యాక హైదరాబాద్ కి రాగానే అదే సమయంలో మంచు విష్ణు తెలుగు ఇండస్ట్రీలో విష్ణు అనే మూవీతో అరంగేట్రం చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు డెబ్యూ యాక్టర్ గా విష్ణుకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అలా తర్వాత సూర్య, అస్త్రం, గేమ్, డి, సలీం అనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతూ ఉంటే మరోవైపు మనోజ్ కూడా తన అన్నలాగే తాను కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని, తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఇక ఈ విషయం తన తండ్రికి చెప్పగా మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నప్పుడే ధనుష్ తమిళ్లో యాక్ట్ చేసిన తిరుడా తిరుడి అనే మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం, అది చూసిన మనోజ్కి ఆ మూవీ బాగా నచ్చి తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు. అందుకు తన తండ్రి కూడా ఇమీడియట్ గా ఒప్పుకొని ఆ మూవీ రైట్స్ ని కొనుక్కోగా అందులో సదాని హీరోయిన్ గా ఫిక్స్ చేసి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అలా దొంగ దొంగది మూవీ 2004 ఆగస్టు 6న రిలీజ్ అయి హిట్ అవడంతో మోహన్ బాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో తన కొడుకు ఇండస్ట్రీలో స్టార్ హీరో అవుతాడని అనుకున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ చేసిన శ్రీ రాజుబాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ అయ్యి అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో మోహన్ బాబుకి తన కొడుకు కెరియర్ పై టెన్షన్ మొదలైంది. దీంతో అప్పటి నుండి తనే స్టోరీస్ ని విని సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఆ తర్వాత బిందాస్ మూవీ ఫైనల్ చేసి షూటింగ్ కంప్లీట్ చేయగా ఆ మూవీ 2010 ఫిబ్రవరి 5న రిలీజ్ అయ్యి హిట్ అవడంతో పాటు మనోజ్ యాక్టింగ్ కి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు కూడా వచ్చింది. దీంతో ఆ తర్వాత వేదం, జుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊకడతారా ఉలిక్కి పడతారా, పోటుగాడు, పాండవులు పాండవులు 9, కరెంటు తీగ అనే మూవీస్ చేస్తూ ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. ఇదిలా ఉంటే మోహన్ బాబుకి భూమా నాగిరెడ్డికి టీడీపీలో ఉన్నప్పటి నుండి మంచి పరిచయం ఉండేది. అంతేకాకుండా మోహన్ బాబు మూవీస్ కి నాగిరెడ్డి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి మంచి లాభాలు అందుకోవడంతో వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఇక ఈ క్రమంలోని మనోజ్ కి భూమా మౌనికతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా మౌనిక తన కాలేజ్ చదువులని హైదరాబాద్ లో చేయడంతో వీరిద్దరి బంధం మరింత స్ట్రాంగ్ అయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి కజిన్ అయిన విరానికకి మంచు విష్ణుకి మధ్య పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా ఇరు పెద్దలు వీరిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. అలా 2009లో గ్రాండ్ గా పెళ్లి చేయగా అప్పటి నుండి మోహన్ బాబు టీడీపీ పార్టీకి దూరం అవుతూ వచ్చారు. ఇక అదే సమయంలో మనోజ్ మౌనిక ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి అతని భార్య శోభా గారు ఒకవైపు ఇద్దరివి వేర్వేరు కులాలని, దీంతో తమ రాజకీయ జీవితానికి దెబ్బ పడుతుందని చెప్తే, మరోవైపు మోహన్ బాబు ఇప్పటికీ టీడీపీ పార్టీలో ఉన్న వారితో సంబంధం కలుపుకోకూడదని డిసైడ్ అయ్యి యుఎస్ఏలో ఉన్న విరానికాకి క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రణతి రెడ్డితో మనోజ్ కి పెళ్లి చేస్తే మౌనికని మర్చిపోతాడని డిసైడ్ అయ్యి మనోజ్ కి ఇష్టం లేకపోయినా ప్రణతితో 2015లో ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక అలా కొన్ని రోజులన్నీ బానే సాగినప్పటికీ ఎప్పుడైతే మౌనికకి బెంగళూరుకి చెందిన గణేష్ రెడ్డితో 2016లో పెళ్లి చేశారో అప్పటి నుండి మనోజ్ మానసికంగా కుంగిపోయి చెడలవాట్లకి బానిసయ్యి తన భార్యకి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక అలా మౌనికని మర్చిపోలేక తరచూ బెంగళూరుకి వెళ్లి ఆమెను కలుస్తూ ఉండేవాడు. అలా ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు మనోజ్ కి వార్నింగ్ ఇచ్చినా మనోజ్ మాత్రం అతని మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ఇక అప్పటికి మౌనిక తల్లి శోభా గారు యాక్సిడెంట్ లో మరణించడం, భార్య మరణంతో కుంగిపోయిన భూమా నాగిరెడ్డి గారి ఆరోగ్యం క్షీణించి 2017లో హార్ట్అటాక్ తో మరణించడం జరిగింది. దీంతో మౌనిక మనోజ్ ని మర్చిపోలేక ఇకపైన వారికి అడ్డు చెప్పడానికి ఎవరూ లేకపోవడంతో తన భర్తకి విడాకులు ఇచ్చేసి తన కొడుకుతో కలిసి మనోజ్ దగ్గరకు వచ్చేసింది. ఇక మరోవైపు మనోజ్ కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ప్రణతికి విడాకులు ఇచ్చి మౌనికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఈ విషయం తెలిసి మోహన్ బాబు ఫ్యామిలీ షాక్ కి గురయ్యి మనోజ్ కి నచ్చచెప్తూ అయ్యిందేదో అయింది, ప్రణతితో హ్యాపీగా ఉంటూ కెరీర్ వైపు దృష్టి సారించమని చెప్పినా అప్పటికి మౌనికతో పీకల్లో ప్రేమలో ఉన్న మనోజ్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టలేక తరచూ తన భార్యతో గొడవ పడుతూ విడాకులు కావాలని టార్చర్ పెట్టడంతో ఈ గొడవలతో విసుగు చెందిన ప్రణతి యుఎస్కి వెళ్లి తన కోసం మనోజ్ వస్తాడని 3 years వెయిట్ చేసింది. కానీ ఆ సమయంలో మనోజ్ రహస్యంగా మౌనికతో చెన్నైలో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. ఇక అలా మనోజ్ కి మోహన్ బాబు, విష్ణు, విరానిక ఎంత నచ్చజెప్పినా వినకపోయేసరికి అప్పటి నుండి ఫ్యామిలీ అంతా కలిసి మనోజ్ ని పట్టించుకోవడం మానేసిందే. దీంతో మనోజ్ 2019లో ప్రణతికి విడాకులు ఇవ్వడంతో ఆమె ఇప్పటికీ సింగిల్ గా ఉంటూ చార్టెడ్ అకౌంటెంట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా మరోవైపు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అందుకు మంచు ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో మనోజ్ ఆవేదనని చూడలేక లక్ష్మీ ప్రసన్న ఫిలిం నగర్లోని తన ఇంట్లో వీరిద్దరికి పెళ్లి జరిపించగా అప్పటి నుండి వీరిద్దరిని మోహన్ బాబు దూరం పెట్టడం జరిగింది. అలా వీరుండేందుకు ఒక ఇల్లు ఇచ్చి వారితో మాట్లాడడం మానేశారు. ఇక అలా ప్రణతి లైఫ్ స్పాయిల్ అవడంతో తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన విరానిక మరియు విష్ణు మనోజ్ కి దూరంగా ఉండేవారు. అలా అప్పటి నుండి మనోజ్, మౌనిక తమ కొడుకులతో మీడియాలో తరచూ కనిపిస్తూ సందడి చేస్తూ ఉండేవారు. ఈ సమయంలోనే విష్ణు మనోజ్ కి స్కూల్ మరియు ఇన్స్టిట్యూట్ ప్రాపర్టీస్ విషయంలో గొడవలొచ్చి ఇంటికెళ్లి దాడి చేయడంతో మనోజ్ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా కొద్దిసేపటికే విషయం మీడియాలో హల్చలైపోయింది. ఇక ఇదిలా ఉంటే డిసెంబర్ 8న మనోజ్ తన భార్య మౌనికతో కలిసి తన తండ్రి ఇంటికి వెళ్లి ఆస్తి గురించి అడగ్గా మోహన్ బాబు మనోజ్ ని పట్టించుకోలేదు. దీంతో భార్యాభర్త